Hi, this is Dr. Sara, High Court Advocate. లివింగ్ రిలేషన్షిప్ గురించి సుప్రీంకోర్టు వారు లేటెస్ట్ జడ్జ్మెంట్ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఈ మధ్య చాలా రోజులుగా మనం చూస్తున్నాం. ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు, మేజర్స్ ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని వ్యక్తులు ఈ మ్యారేజ్ చేసుకోకుండా లివింగ్ రిలేషన్షిప్ పేరుతో ఇద్దరు కలిసి ఉండి వాళ్ళ జీవనం అనేది సాగించడం అనేది జరుగుతుంది. అలా ఇద్దరు వ్యక్తులు చాలా కాలంగా మ్యారేజ్ చేసుకోకూడదని డిసైడ్ చేసుకొని, లేదా చాలా కాలం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ కుదిరిన తర్వాత, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ పెరిగిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అని ఇద్దరు వ్యక్తులు భావించినప్పుడు ఇలాంటి లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ లాంగ్ టర్మ్ లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. లాంగ్ టైమ్ కోహాబిలిటేషన్ implies couples consent to continue in live-in relationship without marriage.